Good morning, my dear students. So, we completed crystal field theory, application of crystal field theory to octahedral complexes, that is coordination number 6 octahedral complexes, and for coordination number 4 tetrahedral complexes. So, now in this video, I am going to explain the application of crystal field theory to square planar complexes. So, coordination number 4 square planar complexes. Application of crystal field theory to coordination number 4 square planar complexes. సో స్ఫటిక క్షేత్ర సిద్ధాంతాన్ని ఉపయోగించి సమన్వయ సంఖ్య 4 సమతల చతురస్ర నిర్మాణానికి వివరిస్తున్నాను. సో సమతల చతురస్ర సంశ్లిష్టము సమన్వయ సంఖ్య 4 సమతల చతురస్ర సంశ్లిష్టానికి ఈ స్ఫటిక క్షేత్ర సిద్ధాంతాన్ని ఉపయోగించి సో సంశ్లిష్టాల యొక్క వివరణ, సో ఏ రకపు జామెట్రీ సమతల చతురస్రానికి ఎంత స్థిరత్వం ఉంటుంది, సో ఇక్కడ డి ఆర్బిటాళ్ళు ఏ విధంగా విభజన జరుగుతుంది, సో అనేది మనము ఈ స్లైడ్లో స్టార్ట్ చేస్తున్నాం. సో సమన్వయ సంఖ్య 4 అంటున్నాము అంటే సంశ్లిష్టంలో లోహము లేక లోహపు అయాను చుట్టూ 4 లిగ్యాండ్లు ఉంటాయి. సో సమన్వయ సంఖ్య 4 టెట్రాహైడ్రల్ లాగానే సమతల చతురస్ర సంశ్లిష్టంలో కూడా 4 లిగ్యాండ్లు ఉంటాయి. మరి ఆ సంశ్లిష్టానికి ఈ సంశ్లిష్టానికి వ్యత్యాసము ఏమి, సో డిఫరెన్స్ ఏమి అంటే ఈ సంశ్లిష్టంలో ఎక్స్ వై అక్షాల వెంబడి లిగ్యాండులు 4 లిగ్యాండుల అమరిక మనము ఈ సంశ్లిష్టంలో గమనిస్తాం. సో టెట్రాహైడ్రల్ సంశ్లిష్టం మనం గమనించినాము అంటే టెట్రాహైడ్రల్ సంశ్లిష్టంలో ఎక్స్ వై జెడ్ అక్షాల మధ్యలో ఎక్స్ వై మరియు జెడ్ అక్షాల మధ్యలో లిగ్యాండులు లోహాన్ని సమీపిస్తే సమతల చతురస్ర సంశ్లిష్టంలో ఎక్స్వై అక్షాల వెంబడి లిగ్యాండుల లోహము లేక లోహపయాన్ని సమీపిస్తాయి. సో ఇక్కడ 4 లిగ్యాండ్లు ఉన్నాయి. అదే మనము ఆక్టాహైడ్రల్ సంశ్లిష్టంలో చూస్తే 6 లిగ్యాండ్లు ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ 6 లిగ్యాండ్లు ఎక్స్వై మరియు జెడ్ అక్షాల వెంబడి ఉన్నాయి. ఎక్స్వై మరియు జెడ్ అక్షాల వెంబడి ఆక్టాహైడ్రల్లో గమనిస్తే 6 లిగ్యాండ్లను, ఇక్కడ సమతల చతురస్ర స్క్వేర్ ప్లేనార్ సంశ్లిష్టంలో 4 లిగ్యాండులు ఎక్స్ మరియు వై అక్షాల వెంబడి ఉన్నాయి. మరి జెడ్ అక్షంలో లిగ్యాండులు ఉన్నాయా అంటే, సో ఎక్స్ అక్షము వై అక్షం, సో ఎక్స్ వై అక్షాలలో ఉన్నాయి, కానీ జెడ్ అక్షంలో లిగ్యాండులు సమతల చతురస్ర సంశ్లిష్టంలో లేవు. అంటే ఒక అక్షములో లిగ్యాండులు లేవు. ఏవవి ఏ అక్షంలో లేవు అంటే జెడ్ అక్షంలో లేవు. సో ఎక్స్ వై అక్షాల వెంబడి 4 లిగ్యాండులు లోహము లేక లోహపయాన్ని సమీపిస్తున్నాయి, కానీ జెడ్ అక్షము వద్ద లిగ్యాండులు లేవు. సో ఇన్ octahedral complex we observe x, y and z axes. Along x, y, z axes the 6 ligands they are forwarding towards central metal or metal ion. సో అక్షము వెంబడి వస్తున్నాయి x, y and z. So 6 ligands in octahedral complex, they are coming towards central metal or metal ion along x, y and z axes. But whereas in square planar complex we observe only 4 ligands. So we observe only 4 ligands. These 4 ligands they are coming towards central metal or metal ion
along the x and y axes but not on the z axis. సో ఎక్స్ వై అక్షాల వెంబడి వస్తుంది కానీ జెడ్ అక్షము వెంబడి లిగాండ్స్ అక్కడ అసలు లేవు, అరేంజ్మెంటే లేదు. సో కాబట్టి బికాస్ ఆఫ్ ద యాబ్సెన్స్ ఆఫ్ లిగాండ్స్ ఇన్ జెడ్ యాక్సిస్, బికాస్ ఆఫ్ ద యాబ్సెన్స్ ఆఫ్ ligands in z axis, only 4 ligands they are coming towards the central metal or metal ion along x and y axes. సో x మరియు y అక్షాల వెంబడి మాత్రమే లిగాండుల లోహము లేక లోహపు అయాను దగ్గరికి సమీపిస్తున్నాయి. అప్పుడు సో మనం ఎన్ని డి ఆర్బిటాల్స్ అనుకున్నాం? 5 డి ఆర్బిటాల్స్, 5 డి ఆర్బిటాల్స్. సో ఏమో డి ఆర్బిటాల్స్? dxy, dyz, dxz, dx square minus y square and dz square. So dxy, dyz, dxz, dx square minus y square and dz square. So overall 5 d orbitals. So metal ion 5 d orbitals. In that dxy, dx square minus y square. సో ఎక్స్ వై అక్షాల వెంబడి ఉన్నవి దే విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ లిగాండ్స్. సో అక్షాల వెంబడి ఎవరు ఉన్నారు? అక్షాల వెంబడి మనం క్లాసిఫై చేసినాం డి ఆర్బిటాల్స్ను, 5 డి ఆర్బిటాల్స్ను. T2g set of orbitals and EG set of orbitals. So EG set of orbitals lo lobes are arranged along the axes. So they are dx square minus y square and dz square. Whereas this T2g set of orbitals, in this the lobes are arranged in between x, y and z axes. సో అక్షాల వెంబడి 2 డి ఆర్బిటాల్లో లోబ్స్ అమరిక ఉంది. అవి డి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మరియు డిజెడ్ స్క్వేర్. మరి సమతల చతురస్ర సంశ్లిష్టంలో అక్షాల వెంబడి లిగాండ్ల సమీపిస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ ఏ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ రిపల్షన్స్కు ఏ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ రిపల్షన్స్కు గురి అవుతాయి అంటే ఈజీ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఈజీలో ఉన్నటువంటి ఈజీ ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ దే గెట్ మోర్ రిపల్షన్స్. మరి ఈజీ సెట్లో ఏవేవి ఉన్నాయి? 2 డి ఆర్బిటాల్స్ ఉన్నాయి, dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండ్ dz స్క్వేర్. సో dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండ్ dz స్క్వేర్లో జెడ్ యాక్సిస్లో లిగాండ్సే లేవు. సో జెడ్ యాక్సిస్లో లిగాండ్స్ లేవు కాబట్టి dz స్క్వేర్ ఆర్బిటాల్ కంపేర్డ్ విత్ dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఇది ఇట్ విల్ నాట్ గెట్ మోర్ రిపల్షన్. సో dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్లో ఉన్న ఎలక్ట్రాన్స్కు తెచ్చుకున్నంత రిపల్షన్స్ ఈ dz స్క్వేర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ రిపల్షన్స్కు గురికోవు, ఎందుకంటే జెడ్ యాక్సిస్లో లిగాండ్స్ యాబ్సెంట్. సో దట్స్ వై initially the 5 d orbitals they split into 2, EG and T2g, EG and T2g. So EG set of orbitals they resplit, మరి విభజన అనేది మనం గమనిస్తాం. సో ఫస్ట్ 5 d orbitals 2గా స్ప్లిట్ అవుతాయి, 2గా విభజన చెందుతాయి. పైన ఈజీ సెట్, కింద T2g సెట్, ఈజీ సెట్ T2g సెట్. ఇప్పుడు ఏమవుతుంది? ఈజీ సెట్ కూడా మరీ రీస్ప్లిట్ అవుతుంది. సో ఈజీ సెట్ కూడా రీస్ప్లిట్ అయ్యి సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినారు అంటే సో ఇది ఈజీ సెట్. ఈ ఈజీ సెట్ ఏమైంది? రీస్ప్లిట్ అయ్యి 2గా రీస్ప్లిట్ అయింది. సో dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఒకటిగా, dz స్క్వేర్ ఒకటిగా. ఎందుకు dz స్క్వేర్ ఎక్కువగా రిపల్షన్స్కి ఇక్కడ గురి కాదు, ఎందుకంటే జెడ్ యాక్సిస్లో ఎలక్ట్రాన్స్ లేదా జెడ్ యాక్సిస్లో లిగాండ్స్ లేవు, దేంట్లో? ఇన్ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్లో. అదే నెక్స్ట్ మనము T2gలో అబ్జర్వ్ చేస్తే ఇన్ T2g సో ఏమేమి డి ఆర్బిటాల్స్ ఉన్నాయి? dxy, dyz, dxz. ఇన్ దట్ dxy ఎక్స్ వై యాక్సిస్లో కదా. సో లోబ్స్ అరేంజ్మెంట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో ఉంది కాబట్టి dxyలో ఉన్న ఎలక్ట్రాన్స్ దే గెట్ రిపల్షన్స్ కంపేర్డ్ విత్ dxz అండ్ dyz. సో dxz dyz ఉన్న ఎలక్ట్రాన్స్ కంటే
XYలో ఉన్న ఎలక్ట్రాన్స్ దే గెట్ మోర్ రిపల్షన్. సో కాబట్టి T2g సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్, సో T2g సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ దే ఆల్సో స్ప్లిట్ ఇంటూ 2. సో ఇవి కూడా రెండుగా స్ప్లిట్ అయినాయి. సో 2గా స్ప్లిట్ అయినాయి. ఏమేమి? DXY అండ్ DXZ, DYZ. సో DXY more repulsions compared with DXY and DXZ and DYZ. సో స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్లో EG సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ అండ్ T2g సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ దే రీస్ప్లిట్ ఇంటూ 2. సో EG సెట్ స్ప్లిట్ ఇంటూ 2 అండ్ T2g సెట్ ఆల్సో స్ప్లిట్ ఇంటూ 2. సో EG సెట్ 2గా స్ప్లిట్ అయ్యి dx² minus y² d electrons they get more repulsions compared with dz², whereas T2g set of orbitals they also split into 2, DXY, DXZ and DYZ. Here compared with DXZ and DYZ, DXY the d electrons of DXY they get more repulsions, so they placed in a excited state. So dx² minus y² DXY. అంటే స్క్వేర్ ప్లేనార్ సమతల చతురస్ర సంశ్లిష్టంలో మనము రీస్ప్లిట్టింగ్ మరొక మారు విభజన అనేది గమనిస్తాం. సో ఇది సమతల చతురస్ర సంశ్లిష్టం. సో ఇక్కడ ఈ టోటల్ ఎనర్జీనే మనము డెల్టాతో డినోట్ చేస్తాము. దాన్ని క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటాము. ఇక్కడ కూడా స్ట్రాంగ్ లిగాండ్స్, వీకర్ లిగాండ్స్ను బేస్ చేసుకొని మనము ఆ స్ప్లిట్టింగ్ను బేస్ చేసుకొని సంశ్లిష్టము ఎంత మేరకు స్థిరమైనది అని ఆ డెల్టా వాల్యూతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఇప్పుడు చెప్పిన విషయాలే ఇందులో ఉన్నాయి చూడండి. స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ క్యాన్ బి థాట్ ఆఫ్ యాజ్ ఫాలోస్. Start with an octahedral complex. So here the two ligands of z-axis they are removed from complex, thereby will get square planar complex. The four planar ligands are drawn in towards the metal. సో ద డెల్టా వాల్యూ ఎందుకు రీస్ప్లిట్టింగ్ ఉంటుంది కాబట్టి డెల్టా వాల్యూ ఈజ్ వెరీ లార్జ్. స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఈజ్ CFSE వాల్యూ ఈజ్ వెరీ లార్జ్. సో మ్యాక్సిమం స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్ దే ఆర్ లో స్పిన్ కాంప్లెక్సెస్. సో లో స్పిన్ కాంప్లెక్సెస్. సో హైబ్రిడేషన్ మనం అక్కడ వ్యాలెన్స్ బాండ్ థియరీలో DsP2 అనుకున్నాం కాబట్టి అది n-1d ఆర్బిటాల్ కాబట్టి అవి ఏం కాంప్లెక్సెస్ అవుతాయి? లో స్పిన్ కాంప్లెక్స్ ఆర్ ఇన్నర్ కాంప్లెక్స్. లో స్పిన్ కాంప్లెక్స్ ఆర్ ఇన్నర్ కాంప్లెక్స్. సో మ్యాక్సిమమ్ స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్సెస్ మ్యాక్సిమమ్ ఆర్ డయామాగ్నెటిక్ ప్రాపర్టీ. సో దే ఎగ్జిబిట్ డయాయస్కాంత ధర్మము. నెక్స్ట్ మ్యాక్సిమమ్ స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ రావాలంటే D8 కాన్ఫిగరేషన్ అంటే D8 ఎలక్ట్రాన్స్ ఉన్న మెటల్ అయాన్స్ దే ఫార్మ్ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ విత్ కోఆర్డినేషన్ నెంబర్ 4. సో సమన్వయ సంఖ్య 4 ఉన్న లోహపు అయానులు D8 విన్యాసం ఉన్నవి. సో అంటే D ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి లోహము లేక లోహపు అయానులు సమతల చతురస్ర సంశ్లిష్టాన్ని ఏర్పరుస్తాయి. సో ఎగ్జాంపుల్కు మనం ఒక 3 మెటల్ అయాన్స్ ఇచ్చినాం. పెల్లేడియం ఇన్ +2 ఆక్సిడేషన్ స్టేట్, ప్లాటినం ఇన్ +2 ఆక్సిడేషన్ స్టేట్, ఇరేడియం in +1 oxidation state and gold in +3 oxidation state. It form these metal ions will form square planar complexes with coordination number 4. సో దీంతో మనకు స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్కు క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అప్లై చేసుకొని సో దాని సంశ్లిష్టము స్ఫటిక క్షేత్ర విభజనను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో సంశ్లిష్టాల స్థిరత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు లేదా డెల్టా వాల్యూ స్ఫటిక క్షేత్ర విభజన శక్తిని ప్రభావితం చేసే అంశాలు, సో అవి ఎంత మేరకు ప్రభావితం చేస్తాయి ఆ ఫ్యాక్టర్స్ను ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ.